స్వభావం కలుగొండమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తిగా ఉండండి. పరిశుద్ధ రక్తములో కడగబడి ఉంటారు. విశ్వాసముతో నిలబడండి. దేవుని స్తోత్రం. దయచేసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినండి. ఎలా వెనకోకుండా ఉండమంటే వాక్యం ఏదో కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ఆత్మని దేవుడు సల్లార్చవద్దని చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి సంవత్సరానికి కాదు 2 సంవత్సరాలకైనా ఒకసారి మీ కుటుంబంలో ఆరాధన జరిపించుకోండి. మీ కుటుంబాలు, మీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదురుగాక. మీ పిల్లలు ఉన్నతమైన శిఖరం మీద నిలబడుదురుగాక. నీ వ్యాపారం, నీ పాడి, నీ పంట ఆశీర్వదించబడుదురుగాక. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు ఆశీర్వదించబడదు. నీ గర్భబలం ఆశీర్వదించబడుదురుగాక. కుటుంబ ఆరాధనలు ఎప్పుడు చూసినా ఒకటే పొగా గొడవలాడటమే. దేవుని స్తోత్రం. నాకు ఒకటి అనిపించింది, ఇదే నోటితో బూతులు, సరస్వతులు, కోపము అన్ని వజ్రింపబడి మరలా నన్ను ఎవ్వరు చూడటం లేదని నిలబడి పాటలు పడతారు, ఆరాధించేస్తాం, వాక్యం చెప్తూ ఇతడి కోసం మళ్ళీ నీతి మాటలు చెప్తాం. అది నాకు చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కసారి ఇలా కూడా ఉంటారా? అందుకనే 10 రకాలైన మనుషులు ఉంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు భయపడాలి దేవుని గురించి. నీ నోటి నుండి అపరిమితమైన మాటలు వస్తున్నాయి అంటే నువ్వు నామకరణమైన క్రైస్తవుడివి, నువ్వు నామకరణమైన క్రైస్తవురాలివి. యథార్థత నీలో ఉంటే ధైర్యముగా తలెత్తేవారుగా నా దేవుడు నిలబెట్టుదురుగా. ఆమేన్. చూడండి, నిలబడి మాట్లాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా ధైర్యం చాలదు. ఎందుకంటే యథార్థత నీలో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి నేను 2 చేతులు జోడించాను. కుటుంబంలో ఏమాత్రం కలకమని వచ్చిన నీ నోటి నుండి జారసిన మాటలు రాని వద్దు. దేవుని స్తోత్రం. నాకు ఎంతో కోపం వచ్చిందండి ఒకసారి ఇతరులు చూసేటప్పుడు. క్రైస్తవులేనండి, ఎలా పడతానో మాట్లాడి బూతులు ఉద్ధరింపి మరలా భక్తి పరుల వల్లే జీవిస్తుంది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజమే ప్రభువా, నిన్ను నమ్ముకుని అమ్మివేసింది. హల్లెలూయా. ఇస్కరియోతు ఏం చేశాడు చెప్పాలి? ఇస్కరియోతు ఏం చేశాడు చెప్పరేంటి? ఏం చేశాడు? ఎందుకు అమ్మేశాడు? ముందుగా ఆయనతో స్నేహం చేశాడా లేదా? నమ్ముకుని హల్లెలూయా అని నమ్మేది అద్భుతాలు చేస్తున్నాడని తెలుసు, చనిపోయిన వారిని లేపుతున్నాడని తెలుసు, లేని వారిని పెట్టుతున్నాడని తెలుసు. అన్ని చూసి కూడా, అన్ని గుర్తెరిగి కూడా ధనము ఆశలో పడి ఈయన నమ్ముకుని అమ్మవేసాడు. అందరూ నా వైపు చెప్పారు. హల్లెలూయా. ఈ మాట అర్థమైన వారు అందరూ చెప్పండి. చెప్పాలి. నమ్ముకుని అమ్మివేసే. గట్టిగా చెప్పండి. మనం కూడా అంతే కదా? అవునా కదా? మనం నమ్ముకుని ఏం చేస్తున్నాము? మేము అమ్మట్లేదమ్మా, మేము అమ్మట్లేదు అన్నవారు చెప్పండి. అమ్ముతున్నామా లేదా? అమ్మివేస్తున్నావు. నీ నోటితో మాట్లాడుకునే మాటలు మాట్లాడి నా యేసుని అమ్మివేస్తున్నావు. బాగా మరలా సిలువకు పడుతున్నావు. ఆయన నమ్ముకున్నావు. ఆయన కార్యం చేస్తాడని నీకు తెలుసు, ఆయన అద్భుతాలు చేస్తాడని నీకు తెలుసు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగల శక్తిమంతుడని నీకు తెలుసు. ఈయన రాజులకి మా
వేస్తున్నావు? చెప్పాలి. అమ్మి వేస్తున్నాము. దేని స్తోత్రం. అదేమన్నంటే నా భార్య వల్ల నోరు జారిపోతున్నా, నా భర్త వల్ల నోరు జారిపోతున్నా. వాళ్ళు ఇటువంటి వారికే అన్ని కనబడుతున్నాయి అంటారు. నేను అస్సలకి యథార్థంగా నిలబడు, దేవుని ఎదుట అద్భుతాలు జరుగునుగాక. నేను ఒక్కొక్కసారి నాకు మనస్సు బాధేసి నేను ఒక్క దినం 2 రోజులు ప్రార్థన చేయకపోయినా నాకు బాధ అనిపించింది. నేను ఎంత ఉపవాస ప్రార్థన చేసి దేవునితో దగ్గరగా గడిపిన నాకు అంత పెద్దగా దర్శనాలు ఎలా పడితే అలా కనబడుతుంది. కానీ సడన్గా నాతో ఇతరుల కోసం మాట్లాడటం నాకు అలా దేవుడి ద్వారాగా చూపించాడు. కానీ ఈ లోకస్థరంగా బ్రతికి ఈ లోకస్థరమైన మాటలు వచ్చేసి నాకు పలాంది కనపడుతుంది, నా పలాందు ఎలా అవుతుందని చెప్పటం. కానీ నాలోనే నేను నవ్వుకుంటాను, ఇది ఎలా సాధ్యం ప్రభా? లోకంలో తిరిగి బూతులు ఉచ్చరింపబడి నా పలాంది ఎలా కనపడింది, ఎలా నిలబడింది, ఇది ఎలా సాధ్యం? నేను ఇంత అయా ప్రత్యర్థుతున్నా, నాకు ఎందుకు ప్రభా దూరంగా ఉంచుతున్నామని నేను ప్రత్యర్థపడతా. హల్లెలూయా. ఆయన రూపమును చూడాలంటే, ఆయన నీతో మాట్లాడాలంటే, ఆయన నిన్ను దర్శించాలంటే మరి లేని వ్యక్తిగా నువ్వు నిలబడినప్పుడే నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరియమ్మ లేని వ్యక్తిగా నువ్వు కడుక్కోవాలంటే ఉపవాస ఆరాధనలో ఉండాలి. హృదయం శుద్ధీకరించబడాలి. నీ మనసు ఆయన వైపు తిరపబడాలి. హల్లెలూయా. లెగితే ఈ నోటితో మాట్లాడుతాం బూతులు, అబద్ధాలు, వేషధారణ, స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, అక్కచెల్లి మోసం చేస్తాం బ్రతుకుతూ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు దర్శనమిచ్చాడు. దేవుడు నాకు పాటలు పాడతాకి మంచి స్వరం ఇచ్చాడు, వాక్యం చెప్పే శక్తిని ఇచ్చాడు, ప్రార్థన చేసే పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయం లేని భక్తి చేయ